అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన సెషన్ చాలా స్పెషల్. ఎందుకంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ఎన్నో ఫస్ట్స్ మరియు మైల్ స్టోన్స్ను కవర్ చేయబోతున్నాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా లేదా లోకంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకున్నా సరే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. అసలు విషయాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒక కొత్త గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, ఒక గ్లోబల్ ర్యాంకింగ్లో తగ్గుదల, అలాగే నీటి అడుగున సాధించిన ఒక సరికొత్త ప్రపంచ రికార్డ్. ఒకసారి ఆలోచించండి, వీటన్నింటి మధ్య సంబంధం ఏమై ఉంటుందో? వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈరోజు మనం అన్వేషించబోయే టాపిక్స్ అన్నీ ఇలాగే చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఒకసారి ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలను చూద్దాం. ముందుగా రక్షణ రంగం, ఆ తర్వాత గ్రీన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, కార్మికుల సంక్షేమం, నియామకాలు, ర్యాంకింగ్స్ మరియు ఫైనల్గా కొన్ని ముఖ్యమైన ప్రపంచ సంఘటనల గురించి తెలుసుకుందాం. సో మన మొదటి విభాగం రక్షణ రంగం మరియు సైనిక కార్యకలాపాలు. మన దేశ వ్యూహాత్మక చర్యలతో పాటు కొన్ని గొప్ప మానవతా కార్యక్రమాలను కూడా ఇందులో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, భారతదేశం మరియు కంబోడియా దేశాల మధ్య సిన్బాక్స్ 2 అనే సంయుక్త సైనిక విన్యాసాలు మొదలయ్యాయి. ఇది కంబోడియాలోని కంపాంగ్ స్పెయూ ప్రాంతంలో జరుగుతున్న సెకండ్ ఎడిషన్. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్ మరియు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాంతి పరిరక్షణ కార్యకలాపాలు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన దేశం తరపున పాల్గొన్న 120 మంది సైనికుల్లో అత్యధికులు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందినవారు. కంబోడియా సైన్యం నుంచి 160 మంది ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ నంబర్ను చూడండి, 214. ఇది ఊరికే ఒక సంఖ్య కాదు. భారత సైన్యం లడఖ్లోని ఒక మారుమూల ప్రాంతంలో చేపట్టిన గొప్ప మానవతా కార్యక్రమానికి ఇది ప్రతీక. ఆపరేషన్ నేత్ర 1.0 పేరుతో కేవలం 4 రోజుల్లోనే 214 కంటి శుక్లమ ఆపరేషన్లను మన సైన్యం సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ నేత్ర అనే అప్లికేషన్ కూడా వాడటం విశేషం. రైట్. ఇక మన తదుపరి విభాగం గ్రీన్ టెక్నాలజీ ఇంకా పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు. సస్టైనబిలిటీ వైపుగా పడుతున్న కొత్త అడుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. పర్యావరణానికి ఏమాత్రం పనికిరాని, పైగా హాని చేసే ఒక కలుపు మొక్కను ఏకంగా సముద్ర నౌకలకు వాడే స్వచ్ఛమైన ఇంధనంగా మారుస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం అంటే ఖచ్చితంగా ఇదేనేమో. గుజరాత్లోని కాండ్లా పోర్ట్ అథారిటీ దగ్గర భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. హానికరమైన ప్రోసోపిస్ జూలిఫ్లోరా అనే మొక్కను ప్రాసెస్ చేసి రోజుకు ఏకంగా 5 టన్నుల గ్రీన్ మిథనాల్ ఇంధనాన్ని వీళ్ళుత్పత్తి చేయబోతున్నారు. దాట్స్ అమేజింగ్ కదా. ఇక ఈ పేరు చూడండి, నీరా. ఢిల్లీ ప్రభుత్వం క్యాచ్ ది రెయిన్ 2026 క్యాంపెయిన్లో భాగంగా ఆవిష్కరించిన అఫీషియల్ వాటర్ సింబల్ ఇది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా దీన్ని లాంచ్ చేశారు. ఈ క్యాంపెయిన్ మెయిన్ రూల్ ఏంటంటే, 100 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థలమున్న భవనాలకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటి సేకరణ వ్యవస్థ తప్పనిసరి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే నీటి బిల్లులో 10% వరకు రాయితీ కూడా ఇస్తారు. వర్షం ఎక్కడ పడినా ఎప్పుడు పడినా ఒడిసి పట్టాలనే ఉద్దేశానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మన మూడవ విభాగానికొద్దాం. అదేంటంటే ఇన్నోవేషన్ అండ్ లేబర్. ఒకవైపు మోడ్రన్ ఇండస్ట్రీస్, మరోవైపు సామాన్య కార్మికులు. వీళ్ళిద్దరికీ వ్యవస్థలు ఎలా అండగా నిలుస్తున్నాయో ఇందులో చూద్దాం. మన దేశంలోనే మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్ స్పేస్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కర్ణాటకలోని బెంగళూరులో లాంచ్ అయింది. అవును, ఇది మన దేశంలోనే మొట్టమొదటిది. దీని ప్రధాన లక్ష్యమేంటంటే, అంతరిక్ష రంగంలో ఇండస్ట్రీస్, అకాడమిక్స్, స్టార్టప్స్, అలాగే ప్రభుత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం. తద్వారా స్పేస్ ఇన్నోవేషన్ను మరింత స్పీడప్ చేయాలని వీరు భావిస్తున్నారు. ఇక లేబర్ విషయానికొస్తే, ఈ రోజుల్లో గిగ్ వర్కర్ల సంఖ్య ఎంతగా పెరుగుతోందో మనందరికీ తెలుసు. వీళ్లకోసం కర్ణాటక ప్రభుత్వం ఒక అద్భుతమైన సిస్టమ్ తీసుకొచ్చింది. మే 1, 2026న IPGRS అంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల కోసం ఇండియాలోనే ఇది ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్. వాళ్ల వేతనాలు, పని పరిస్థితులు, యాప్ ఆధారిత సమస్యలు ఇలా ఏమున్నా సరే ఇక్కడ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ కేటగిరీ అపాయింట్మెంట్స్ అండ్ ర్యాంకింగ్స్.
దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు, అలాగే ఒక చాలా ముఖ్యమైన గ్లోబల్ ర్యాంకింగ్ గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు ఈ రెండు చారిత్రాత్మక నియామకాలను పక్కపక్కనే గమనిద్దాం. ఒకటి, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ గారిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొత్త చైర్పర్సన్గా కేంద్రం నియమించింది. ఈయన పదవీకాలం 5 సంవత్సరాలు. ఇక రెండోది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జోరం అనియా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యురాలిగా అపాయింట్ అయ్యారు. ఈశాన్య భారతదేశం నుంచి, మరి ముఖ్యంగా న్యాషి కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి చేరుకున్న మొట్టమొదటి మహిళ ఈమె కావడం నిజంగా గర్వకారణం. ఇకపోతే 157. ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన నంబర్. ప్రతి సంవత్సరం మే 3న మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే జరుపుకుంటాం కదా. అయితే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ రీసెంట్గా రిలీజ్ చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో మొత్తం 180 దేశాలకు గాను భారతదేశం 157వ స్థానానికి పడిపోయింది. 2025లో 151వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు మరో 6 స్థానాలు కిందకు రావడం గమనించాల్సిన విషయం. అయితే ఇంతలా ర్యాంకింగ్ ఎందుకు పడిపోయింది? ఆ రిపోర్టు స్పష్టంగా కొన్ని కారణాలను లిస్ట్ చేసింది. జర్నలిస్టులపై హింస, మీడియా యాజమాన్యాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవ్వడం, పొలిటికల్ ప్రెషర్, అలాగే చట్టపరమైన ఆంక్షలు ఇవన్నీ ముఖ్య కారణాలని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఇది మన పత్రికారంగం ఫేస్ చేస్తున్న సంక్లిష్టమైన సవాళ్లను చాలా స్పష్టంగా ఇలస్ట్రేట్ చేస్తోందని చెప్పుకోవచ్చు. ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. గ్లోబల్ ఈవెంట్స్. ఇందులో ఇండోనేషియాలో జరిగిన ఒక భయంకరమైన ప్రకృతి విపత్తు గురించి, అలాగే మన దేశం సాధించిన ఒక వండర్ఫుల్ వరల్డ్ రికార్డ్ గురించి చూద్దాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక దేశంలో ఏకంగా 127 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉండటం. అవును, ఇండోనేషియాలో ఇన్ని క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన మౌంట్ డుకోనో అగ్నిపర్వతం రీసెంట్గా బద్దలైంది. ఇది ఉత్తర మలుక్కు ప్రాంతంలోని హల్మహేరా ద్వీపంలో ఉంది. ఈ విస్ఫోటనం ఎంత పెద్దదంటే దానినుంచి వచ్చిన దట్టమైన బూడిద మేఘాలు ఆ ప్రాంతమంతా కమ్మేశాయి. ఓకే, ఈ సెషన్ను ఒక పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్ న్యూస్తో ఎండ్ చేద్దాం. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు. ఇవి దేని డైమెన్షన్సో మీరు గెస్ చేయగలరా? బహుశా మీరు ఊహించి ఉండరు. మే 2, 2026న మన దేశం ఒక అద్భుతమైన గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున ఉండే జాతీయ జెండాను మనవాళ్లు ఆవిష్కరించారు. ఎక్కడో తెలుసా? అండమాన్ నికోబార్ దీవులలోని స్వరాజ్ ద్వీప్ అంటే హ్యావెలాక్ ఐలాండ్లో ఉన్న రాధానగర్ బీచ్లో. అంత పెద్ద జెండాను సముద్రపు అడుగున ప్రదర్శించటం నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం కదూ. ఈ ప్రదేశం పేరును మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో చూశారుగా, వేస్ట్ నుంచి తయారు చేసే గ్రీన్ మిథనాల్ దగ్గర నుంచి గిగ్ వర్కర్ల రైట్స్ వరకు, అలాగే సముద్రం అడుగున మనం సృష్టించిన గిన్నీస్ రికార్డ్ వరకు ఎన్నో మైలురాళ్లను ఈరోజు కవర్ చేశాం. మరి ఈరోజు మనం చూసిన ఈ డెవలప్మెంట్స్ అన్నీ భవిష్యత్తులో మన దేశ రూపురేఖలను ఏ విధంగా మార్చబోతున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే నేటి మన సెషన్ను ముగిద్దాం. ఈ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్లీ మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్. జై హింద్.